Good evening, everyone. Today we are celebrating our first annual day at Genius International School. We are the only school in Chittoor that follows ICSE syllabus, which is far superior than CBSE syllabus. There's no other school in Chittoor that follows ICSE syllabus, so we are the only school. And today we are celebrating our annual day where we are rewarding all the children in general proficiency and also other categories like full attendance, discipline. All these categories we are awarding them, and all the children are performing in various cultural activities. And also today marks to be the kindergarten graduation, where all the UKG children got their graduation certificates. And also we presented graduation certificates for fifth class students who graduated in primary school. So today is a combination of everything. It's an Achievers Day, Annual Day, Graduation Day, all put together, and we have culturals also added to it. That's all. For this occasion, we have chief guest, our honorable MLA Sri Gurujala Jagan Mohan Garu, who came to the occasion and he graciously presented all the awards to all the children, and he witnessed every single dance program and skits that the children performed with so much patience. Thank you so much, sir, for coming here and spending your valuable time with us. టీచర్స్ అండ్ అదర్ స్టాఫ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ బీయింగ్ ఏ 1 year సక్సెస్ఫుల్లీ. సో ఈ స్కూల్ని ప్రారంభించాల్సింది నేనే, బట్ ఆ రోజు అనివార్య కారణాల వల్ల బెంగళూరులో స్ట్రక్ అయిపోయినా. బట్ ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరినీ చూసినాక చాలా ఆనందంగా ఉంది. నేను కూడా వన్స్ అపాన్ ఎ టైమ్ గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్స్ వైట్ ఫీల్డ్కి నేనే చైర్మన్ 10-11 years రన్ చేశాను. ఈ చిత్తూరుకి ఎమ్మెల్యే కావాలని వచ్చే ముందు ఇయరే అమ్మేశాను. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయాలి అంటే ఓనర్షిప్ ఉండాలి. ఎక్కడో మనం కూర్చొని మన వ్యాపారాలు చేసుకుంటూ స్కూల్ రన్ చేయాలి అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే రేపు ఏ చిన్నది జరిగినా మనం ఉండే స్థాయిలో పలానా స్కూలు పలానా అంటే అది నాకు ఆ బ్యాడ్ నేమ్ వస్తే బాగుండదు అని చెప్పి 1650 స్ట్రెంత్ ఉన్న స్కూల్ని నా రాజకీయాల కోసం ఇచ్చేసి వచ్చేసా. వచ్చిన తర్వాత చిత్తూరులో సార్ నాకు యాక్చువల్గా పక్కనే ఉన్న మా పార్టీ ఆఫీసు స్థలం కూడా సారే ఇచ్చారు. మా పార్టీ ఆఫీసుకు కూడా అది చాలా లక్కీ ప్లేస్. దాన్ని ఇప్పుడు ట్రస్ట్కి ఇచ్చేసి మళ్ళీ మేము కొత్తగా ఒక ఆఫీసు కూడా కట్టమంచి చెరువు ఎదురుగా ఇదే రోడ్లో నిర్మిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీకు థ్యాంక్స్ అనేది చిన్నవాడు, బట్ ఇట్ మీన్ లాట్ ఫ్రమ్ అవర్ సైడ్. మా నుండి మీకు ఎప్పుడు కూడా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం తరపున కానీ లేదా వ్యక్తిగతంగా కూడా మీరు ఎనీ టైం మీరు ఒక కోరి ఉండారు. మేబీ కొంచెం టైం తీసుకోవచ్చు, బట్ డెఫినెట్గా మీ కోరికను నేను నెరవేరుస్తాను. అలాగే ఈ స్కూల్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నేను కట్టేటప్పుడు కూడా చూసేవాడిని, రోజు పార్టీ ఆఫీస్కి వచ్చేటప్పుడు. దీన్ని ఇంకా అంచెలంచెలుగా మంచి స్థాయికి తీసుకుపోయి చిల్డ్రన్స్ నాకు ఎందుకు స్కూల్స్ పైన ఇష్టం అంటే నేను చదవలేకపోయినా, నేను చదువుకోలేదు కాబట్టి నలుగురికి చదువు ఇవ్వాలంటే నాకు భలే ఇష్టం. ఇప్పుడు కూడా నేను వచ్చిన తక్షణం స్కూల్ పెట్టాలనుకుని ఉన్న మనసులో, బట్ అప్పుడేగా వారు చెప్పినట్టు బిజీగా ప్రతి నిమిషం ప్రజల కోసం పనిచేసుకుంటూ వెళ్ళే మనము మళ్ళీ స్కూల్ పెట్టి దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా బ్యాడ్ నేమ్ వస్తుందని ఆగాను. బట్ మన చిత్తూరుకి కావాల్సిన స్టాండర్డ్స్కి మంచిగా 3 floorలు వేసి మంచి ఎక్విప్మెంట్స్ ప్లే ఏరియా పెట్టి గుడ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి వారిని ఎంకరేజ్ చేస్తే ఇంకా మన చిత్తూరు బ్రహ్మాండంగా ఎదుగుతుందని భావిస్తూ ఈ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. మంచి ఎడ్యుకేషన్తో ఈ స్కూల్ చైర్మన్కి కావచ్చు, ప్రిన్సిపల్కి కావచ్చు, లాస్ట్లో మీ ఎమ్మెల్యేకి కూడా మంచి పేరు వచ్చే విధంగా మంచి మార్క్స్ తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు, ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రి తన బిడ్డ బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదిగి మంచి కలెక్టర్, IPS, డాక్టర్లు కావాలని అందరూ కోరుకుంటారు. కాబట్టి ఆల్ ద బెస్ట్ టు ద టీచర్స్ కూడా, ఇది పేరెంట్స్కి. తర్వాత అర్థమైంది స్కూల్లో ఆదాయం లేదు, ప్రేమ తప్పితే అని. సో స్కూల్ రన్ చేయాలి అంటే ఆదాయం కూడా కావాలి. ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఒక మంచి స్కూల్ రన్ చేస్తే నాకు తెలిసి ఇప్పుడు ఆదాయం ఏమి వచ్చి ఉండదు. ఏం సార్?
అంటే ఆదాయం అని కాదు నేను చెప్పేది, బట్ టీచర్స్ని మంచి క్వాలిఫైడ్ టీచర్స్ని తెచ్చి స్కూల్ రన్ చేయాలంటే డబ్బులు అవసరము. ఆ డబ్బు వేరే రకంగా మనం సంపాదించలేదు అంటే ఫీజు పెంచాలి. ఫీజు పెంచితే మళ్ళీ స్టూడెంట్స్ రారు. అనేక సమస్యలు అనుకుంటాం స్కూల్ ఓనరు, స్కూల్ చైర్మన్ వాళ్ళకేమి అని. నేను 14 years రన్ చేసి అమ్మేసి వచ్చిన రీజన్ ఏమంటే మనం అనే వాళ్ళు అక్కడ ఉంటే తప్పితే ఆ స్కూల్ అనేది బాగా రన్ చేయదు. నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పిల్లల పేర్లు ప్రతి ఒక్కరిది తెలుసు నాకు. ప్రతి క్లాస్కి వెళ్ళేవాడిని, అప్పుడప్పుడు శ్రద్ధగా వెళ్ళి వాళ్ళు ఎలా వస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ డిగ్నిటీ ఆఫ్ డ్రెస్సింగ్ సెన్స్తో పాటు వాళ్ళ క్లాస్లో స్టూడెంట్స్ వాళ్ళ మధ్య ఎలా ఉండారు అనేది అన్నీ నేను వెళ్ళి చేసేవాడిని. దీనన్నిటికీ కారణం ఎవరు అంటే నేను చదువుకున్న మా గురువు ఎస్ఎస్కే రాజా. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుతూ ఉంటే లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టారు. కొద్దిగా హైట్ ఉండా బోర్డు కనిపిదని చెప్పి ఈ హైట్ ఉన్న వాళ్ళందరినీ వెనక బెంచ్లో కూర్చోబెట్టారు. సో మా టీచర్ వెనక దాకా రాదు కదా అని చెప్పి నేను WWF కార్డ్స్ ఆడేవాడిని. వెయిట్, రెజ్లింగ్, ర్యాంకర్ అనుకుంటా మేమే ఆడుతూ ఉంటే మా సార్ వచ్చి వెనక్కి నిలబడి చూస్తూ ఉన్నాడు. మేము ఆయన గమనించకుండా ఆడుతూనే ఉంటుంది. ఆయన సడన్గా లోపలికి వచ్చి మిస్టర్ జగన్ అన్నాడు. సార్ అన్న, ఏంట్రా స్కూల్కి వచ్చి కార్డ్స్ ఆడతాను అంటే ఆయన ఎంతలా మమ్మల్ని అప్పట్లోనే అంటే ఒక పిల్లల్లాగా మా స్కూల్లో ప్రతి క్లాస్ రూమ్ వచ్చి అబ్జర్వ్ చేసిపోయేవాడు. సో ఆయన దగ్గర ఆ స్ఫూర్తిగా నేను స్కూల్ పెట్టినా కూడా ఆయన్నే తలుచుకొని ఆ పనంతా చేసేవాడిని. సో నాకు మా గురువు గారు ఉత్త ఎడ్యుకేషనే కాదు, నేను చిత్తూరుకి ఎమ్మెల్యే కావాలని వస్తే కూడా ఆయన అన్నీ రిటైర్డ్ అయిపోయి ఇంట్లో ఉన్న నా స్టూడెంట్ ఒక ఎమ్మెల్యేగా చిత్తూరుకి వస్తున్నాడు, అతనికి నేను చేయాలని నా కోసం బాగా తిరిగి అందరిని మోటివేట్ చేసి నన్ను గెలిపించడంలో ఆయన కూడా ఒక ప్రథమ పాత్ర పోషించాడు. ఎస్ఎస్కే రాజా అని కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను నేను. సో అది ఎప్పటికీ మరవను. వారి గైడెన్స్లోనే ఈరోజు మంచి స్థాయికి ఎదిగి ఒక ఎమ్మెల్యే కూడా అయ్యాను. అలాగే మా సార్ స్కూల్లో కూడా మీరందరూ ఇంకా పిల్లలు, ఇది ఫస్ట్ ఇయరే కాబట్టి ఇంకా ఇయర్ బై ఇయర్ స్ట్రెంత్ పెరిగి స్కూల్ మంచి లాభాల్లోకి వచ్చి, ఎందుకు లాభాల్లోకి రావాలంటానంటే వారు మంచి శాలరీస్ ఇస్తే ఇంకా మంచి టీచర్స్ పెరుగుతారు. ఆ పెరిగినప్పుడే చిల్డ్రన్స్కి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. సో అప్పుడే పిల్లలు మంచి ర్యాంక్స్ వచ్చి మంచి స్థాయికి పోతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పత్రికా ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవం, మొదటి వార్షికోత్సవం. ప్రస్తుత సిలబస్లో స్టేట్ సిలబస్ కంటే సిబిఎస్ఈ కంటే ఐసిఎస్ఈ సుపీరియర్. ఐసిఎస్ఈలో ప్రతి చాప్టర్లో కావాల్సిన వేరే బుక్స్ రెఫర్ చేయకుండా మనం ఎన్సీఆర్టీ సిలబస్ను పోలి ఉంటుంది కాబట్టి ఫోకస్ ఆన్ ఎంసెట్, ఐఐటిజీ లాంటి కొత్త ఫౌండేషన్ ఇస్తే ఐసిఎస్ఈ స్టూడెంట్ సిబిఎస్ఈ స్టూడెంట్ కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తారు. ఒకటి. రెండోది వచ్చి హ్యుమానిటీస్, లాంగ్వేజెస్కి కాబట్టి ఐసిఎస్ఈ, బెంగళూరు, చెన్నై ఇట్లా చోట్లంతా సిబిఎస్ఈ కంటే ఐసిఎస్ఈ. రెండోది వచ్చి రాబోయే కాలంలో కంప్యూటర్ మ్యాన్ని రీప్లేస్ చేసేస్తుందా అనేటట్టుగా ఉంది. కానీ ఒక డెసిషన్ మేకింగ్లో కానీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడంలో కానీ కంప్యూటర్ ఎప్పటికీ ఉండవు. కాబట్టి రాబోయే కాలంలో కంప్యూటర్ రోబోస్, కంప్యూటర్స్ కంటే కూడా మానవత్వం ఉండేవాళ్ళు, ఈ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ప్రాస్పర్ అవుతారు. దే విల్ బికమ్ ది బెస్ట్. ఆ విధమైన ఎయిమ్తో వాళ్ళు డెవలప్ చేసేదానికి ఈ స్కూల్ స్టార్ట్ చేస్తారు. ఐసిఎస్ఈ ఓన్లీ